క్రేజీ కుర్రాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు. హలో హర్ష, పెదనాన్న బాగున్నావారా? బాగున్నా. మన అజిత్ గాడు సిటీకి వచ్చాడురా, వాడిని నీ రూమ్లో ఉంచుకో. ఆ మహేష్ గాడితో తిరిగి బాగా చెడిపోతున్నావురా. లేదు పెదనాన్న, నేను మహేష్ కలవట్లేదు ఇప్పుడు. వాడు నేను ఒకే చోట ఉండట్లేదు ఇప్పుడు. చెప్తాను. సర్లే, జాగ్రత్త. ఏమంటారా మీ పెద్దనాన్న? నీతో తిరగద్దు అంటున్నాడు. బా, నువ్వు పెద్ద పత్తితవని నేను జడగొడతాండా. నీ అంకమ్మ బిస్కెట్ దాదాగా నీ డార్లింగ్ని బట్టి 10 రోజులైంది కదరా. సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకో దాన్ని పట్టావు. ఎవరిని జడగొడతాండారు బాయ్? వీడి పెద్ద మంచోడని నన్ను అంటాడు ఈ అబ్బా. హాయ్ రా. హే హాయ్ రా, నా ఫ్రెండ్ మహేష్. హాయ్. హాయ్. పొద్దున్న ప్యాకెట్ ఏంట్రా? ఇదా, నువ్వు ముందు బ్యాగ్ లోపల పెట్టరా, తర్వాత చెప్తా. సరే పెట్టేసరా. ఎరా నువ్వు ఆడతావా? 2 నెలల కింద వరకు అసలు పేకాటే గుర్తులేదు. మోడీ పెద్ద నోటు రద్దు చేసిన తర్వాత ఏటీఎం ముందర లైన్లో నిలబడ్డం అలవాటైంది. వాళ్ళు ఏటీఎంలో డబ్బులు పెట్టేంత వరకు టైంపాస్కి పేకాట ఆడడము అలవాటైంది. అదొక్కటే కాదురా, రోజు పేకాడకపోతే ఆకలి అవ్వట్లేదు. ఆ క్యూలు తగ్గినప్పటి నుంచి తిన్నది అరగనూ లేదు. అరే ఫోన్ మోగుతుంది చూడరా. నువ్వు ముక్కేరా. ఏయ్, ఎవరో డార్లింగ్ అంట, నేను మాట్లాడుకుంటావా? స్వామి. హలో హర్ష, ఏం చేస్తున్నావు? ఇంకేముంది చేయడానికి, ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ రెడీ చేస్తున్నా. ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ కొట్టాలి కదా. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావు? ఏం లేదు, అమ్మ వాళ్ళు ఇంట్లో లేరు, ఊరెళ్ళారు. సో ఫ్రీగా ఉంటే వస్తావేమో, ఐ మీన్ కలుస్తావేమోననేసి అడిగాను. అవునా? ఎగురు ఎగురు, అట్ట ఎగురే, ఏదో ఒక రోజు బోల్లా పడతావు. హలో హర్ష, లైన్లో ఉన్నావా? ఉన్నా. అయినా నువ్వు బిజీగా ఉన్నానన్నావు కదా, నీకెందుకు డిస్టర్బెన్స్? లేదు లేదు, ఆల్రెడీ ప్రెజెంటేషన్ కంప్లీట్ చేసా, చెక్ చేస్తున్నా అంతే. నీ బతుకు, నువ్వు బాగుపడవు. నేనేం చేశాను? నువ్వు వెళ్ళరా మీ అన్న? వెంటనే వస్తున్నా, 10 నిమిషాల్లో నీ ముందుంటా. మామా నేను బయటికి వెళ్తున్నా, బాయ్. ఏయ్, మరి పేకాట్ డబ్బులు రా. ఇంకా పేకాట్ డబ్బులు అంటావేంట్రా? ఈ రోజు నైట్ నీకు ఫుల్ పార్టీ. ఫ్రెండ్షిప్ లో డబ్బులు ఉన్నాయి. రే, బ్యాగ్ తీసుకుంటాపా. ఇది పై చెప్పు, డబ్బులు పోతావురా రే, నాశనం అయిపోతావు. నీకు అన్ని అందినట్టే అంది జారిపోతాయి. నీ బతుకు దొంగ నా కొడుక. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం చేస్తాం, ముక్కలు కలుపు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడతాం. రేయ్, మంచి ముక్క ఇవ్వాయి. హలో నాయనా, ఆఫీస్లో ఉండా, అర్జెంటు పని మీద ఏందో త్వరగా చెప్పు. ఆ రోజు ఆఫీస్కి పోతాడా? నాయనా, మా బాస్ వచ్చాడు, తర్వాత మాట్లాడతాలే. నువ్వు ఆఫీస్లో చెప్పి నాకు ఫోన్ చేయి. ఉంటా. ఏంది తమ్ముడు, మంచి ముక్కలేరా? ఏంది రా, కుక్కలు ఎంట పడినాయి, ఏంది అట్ట పరిగెత్తుకుంటూ వచ్చాండవా? వామ్మో, నేను భరించలేకపోతున్నారా, నా వల్ల కాదురా. ముందు నీ ఏదో కథలు ఆపి జరిగింది ఏందో చెప్పు. ఇందాక అమ్మాయి ఇంటికి వెళ్ళానా? హాయ్. హాయ్. లోపల రాచా? ఏంటి అంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏం లేదు, యాక్చువల్లీ నాకు ప్రాజెక్ట్ వర్క్లో హెల్ప్ కావాలి, అందుకే పిలిచాను. దాంతేముంది, ఫ్రెండ్షిప్లో యూనిక్ కావాలి కదా. ఒక అమ్మాయి అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. అవును, ఖచ్చితంగా. నువ్వు నా ఫ్రెండ్వి కదా, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏం జరిగినా సరే మనమిద్దరం ఒకరికొకరు చెప్పుకోవాలి. ఏమైనా చెప్పచ్చా? అవును, ఏమున్నా చెప్పాలి. ప్రామిస్ చేయి. ఓకే, ప్రామిస్.
చున్నీ జారిందని చెప్పేద్దాం, లేదంటే నేను చూసి కూడా చెప్పలేదు అనుకుంటుంది. నేను జెంటిల్మెన్ని, తనకు మంచి ఫ్రెండ్ని, నేను తనకు తప్పకుండా చెప్పాలి అని. ఎలా? ఓకే, డైరెక్ట్గా చెప్పేస్తా. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కదా, తనేం తప్పుగా అనుకోదు. నీ చున్నీ జారిపోయింది. నా చున్నీ జారిపోయిందా, నా డ్రెస్ పైకి పోయిందా అని చూస్తున్నావు నువ్వు ఇందాక నుంచి. యు పవర్డ్. వద్దులే, నేనే చున్నీని సరి చేసే పోతుంది. మేమిద్దరం బాగా క్లోజ్ కదా, తనేమీ అనుకోదులే. హే, నువ్వు నా చున్నీ తీసేయాలనుకుంటున్నావా? నువ్వు ఇలాంటి వాడు నేను అనుకోలేదు. యు పవర్డ్. అది చెత్త ఐడియా. ఒక పని చేస్తే, నేనే ఇప్పుడు చూసినట్లు చేస్తే, ఒక ఫోటో తీసి చూపిస్తే, ఓ సెల్ఫీ తీసుకుందామా? ఓకే. ఇది చూపించు. అది నీ చున్నీ జారిపోయింది. నువ్వు దాన్ని ఫోటో తీసావా? యు పవర్డ్. అయ్యో, ఇవన్నీ కాదు, సైగ చేసైనా చెప్పాలి. యు పవర్డ్. ఏమైనా సరే తనకు చెప్పడమే మంచిది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అర్థం కావట్లేదు. ఓ, నా చున్నీ జారిపోయిందా? నా చున్నీ జారిపోయిందా నువ్వన్నా చెప్పొచ్చు కదా. అవునా? నిజంగా? అవును. అంటే నేను చెప్పద్దనుకున్నా, చెప్తే నువ్వు అంటే నన్ను చున్నీ లేకుండా చూద్దాం అనుకున్నావా? యు పవర్డ్. నీకంతే జరగాలరా. ఊరికి అమ్మాయిని పట్టడం, వాడుకోవడం, వదిలేయడం, మళ్ళీ నాతో బట్టి చెడిపోతా అని చెప్పి బిళ్ళ కొట్టడం బయట. నీ అబ్బా. కుర్రాళ్ళు కుర్రాళ్ళు యమకంత్రి కుర్రాళ్ళు, చెదిరిన క్రాఫ్ట్తో పోర్లను కవ్వించే సోగాళ్ళు, నలిగిన డ్రస్సుతో అల్లరి చేసేటి పొరగాళ్ళు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు పిచ్చ క్రేజీ కుర్రాళ్ళు, కుర్రాళ్ళు కుర్రాళ్ళు యమకంత్రి కుర్రాళ్ళు. ఫ్రెండ్స్ ఉంటే లోకం మరి చెట్టి ఎర్రోళ్ళు, ప్రాబ్లమ్స్ ఉంటే మందుతో చెప్పేటి పిచ్చోళ్ళు, ఎవ్వరికైనా నవ్వులు తెప్పించే సిల్లీ బిస్కెట్లు.